So here, question number 191. Which of the following is an example of fossil fuel? ఫొజైల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఫొజైల్ ఫ్యూయల్ ఫాజిల్ అని కూడా అంటాం. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఫాజిల్ అందాంలేండి. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఏది ఫాజిల్ ఫ్యూయల్ ఇంలా? కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఏది ఇందులో ఫాజిల్ ఫ్యూయల్? ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటిది? భూమి లోపల శిలాజ, ఏమంటారు దీన్ని? శిలాజ ఇంధనము. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంది? శిలాజ ఇంధనము. అంటే భూమి లోపల కొన్ని సంవత్సరాల క్రితం కూరుకుపోయిన జీవుల అవశేషాల వల్ల ఏర్పడినవి ఏవి అంటున్నాడు. అంటే మనకు ఈ బొగ్గు, పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్, ఇవి మూడు కూడా భూమిలో కోట్లాది సంవత్సరాల క్రితం కూరుకుపోయిన జీవుల అవశేషాల నుండి ఏర్పడినాయి. జీవుల అవశేషాల నుండి ఏర్పడడం జరిగింది కాబట్టి ఇవి మూడు కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అవుతాయి. ఇవి మూడు కూడా ఏమైతే ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అవుతాయి. అంటే డి ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 192. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్. ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది? మినరల్స్ ఇన్ రాక్స్, వాటర్ అండ్ ఎయిర్, డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ బరీడ్ ఫర్ మిలియన్ ఇయర్స్ ఎగో, అండ్ వాల్కనిక్ యాష్. దేని వలన ఫామ్ అవ్వడం జరుగుతుంది? సో మనకు సరి అయిన ఆన్సర్ ఏంటిది? సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కూరుకుపోయిన చనిపోయిన మొక్కలు మరియు జంతువుల అవశేషాలు అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద అవి ఫాజిల్ ఫ్యూయల్గా మారుతాయి. ఫాజిల్ ఫ్యూయల్గా మారడము జరుగుతుందనేది కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ వై డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ బరీడ్ ఫర్ మిలియన్ ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. వీటి నుండే ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్ చూడండి. కోల్ ఈజ్ ఫార్మ్డ్ మెయిన్లీ ఫ్రమ్. కోల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవడం జరుగుతుంది? కోల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? కోల్ అంటే ఏంటి? బొగ్గు కదా. కాబట్టి భూమిలో కూరుకుపోయిన చెట్ల నుండి ఫామ్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డెడ్ ప్లాంట్స్ బరీడ్ అండర్ సాయిల్. డెడ్ ప్లాంట్స్ బరీడ్ అండర్ సాయిల్స్. సో అంటే భూమి లోపలి పొరల్లో కూరుకుపోయిన ఈ చనిపోయిన మొక్కల వల్ల ఇది ఫామ్ అవడం జరుగుతుంది, చెట్ల వల్ల ఫామ్ అవడం జరుగుతుంది. అంటే దట్టమైన అడవుల్లోని మొక్కలు, దట్టమైన అడవులు. సో 100,000 సంవత్సరాల క్రితం ఉన్న దట్టమైన అడవులు, అప్పుడు అడవుల సంఖ్యనే ఎక్కువ ఉంటుండే. దట్టమైన అడవుల్లోని మొక్కలు భూమిలో కూరుకుపోయి కుళ్ళిపోయి బొగ్గుగా మారడం జరుగుతుంది. కాబట్టి బొగ్గు ప్రధానంగా డెడ్ వెజిటేషన్ ప్లాంట్స్ నుండి ఏర్పడుతుంది. డెడ్ ప్లాంట్స్ నుండి ఏర్పడము జరుగుతుంది అనేది సరి అయిన ఆన్సర్. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 194 క్వశ్చన్. పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్. పెట్రోలియం ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? పెట్రోలియము ఎక్కడి నుంచి ఫామ్ అవడం జరుగుతుంది? సో రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్, శాండ్ అండ్ స్టోన్స్, సాలిడిఫైడ్ లావా, రిమైన్స్ ఆఫ్ టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్. వేటి వల్ల మారడం జరుగుతుంది మనకు? సో ఇది రిమైన్ ఆఫ్ టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటిది? సముద్రాలలో నివసించే అతి చిన్న సూక్ష్మజీవులు, టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్ చనిపోయి సముద్ర గర్భంలో చేరి ఇసుక, మట్టి పొరల కింద చేరి కాలక్రమేణా పెట్రోలియంగా మారిపోతుంది. కాలక్రమేణా ఏమవుతుంది? పెట్రోలియంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి సముద్రాల్లో నివసించే అతి చిన్న సూక్ష్మజీవులు చనిపోయి సముద్ర గర్భంలో చేరడం వల్ల ఏమవుతుంది? అది పెట్రోలియంగా మారి మనకు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 195 క్వశ్చన్ చూడండి. ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్. సో ఈ డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉందో ఇది చాలా సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? బొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? కార్బోనైజేషన్ అంటారు. కార్బోనైజేషన్ అనడము జరుగుతుంది. కార్బనైజేషన్ అని అనడం జరుగుతుంది. చనిపోయిన వృక్ష సంబంధ పదార్థాలు అంటే డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉన్నదో
వృక్ష సంబంధ పదార్థాలు నెమ్మదిగా బొగ్గుగా మారే సహజ ప్రక్రియను కార్బోనైజేషన్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? కార్బోనైజేషన్ అని అనడము జరుగుతుంది.